అసలు పాయింట్ ఇది. డైరీ మిల్క్ చాలా కథనే ఉన్నది. అయితే ఒక తీయని వేడుక చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు లేరనుకో, అది ఫాల్ట్ 2లో కాదు నువ్వు, ఇది ఫాల్ట్ 1 కదా. ఇది యూట్యూబ్లో కూడా చేతి పట్టుకుంటే ఎట్లా చెప్పు. మనోళ్ళు చిత్రకథలు చాలా ఉంటారు, వేస్తారు. అన్నా నువ్వు మంచోని అనుకున్నానే, ఎడమ చేతితోని కుడి చేయి పట్టుకుంటావు, కుడి చేతితోని పట్టుకో అన్నా అంటారు. ఏం సమాధానం చెప్తాం అప్పుడు? చాలా మంది ఉంటారు. అందుకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు సోషల్ మీడియా, రెస్పాన్సిబిలిటీ మోర్ ఉన్నది. ఎందుకంటే ఇండియా వాంట్స్ టు నో, మన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మేమిద్దరం ఉన్నాం. ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం కదా. ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా. తెచ్చినావు అన్ని ఎలా? నాకు ఇయ్యే, నేను ఇస్తా. నేను ఈడికి వచ్చినాక మతి వచ్చింది, జర కోపం వచ్చినప్పుడు చల్లగా కావాలంటే చాక్లెట్ అంట కదా. కానీ ఇప్పుడు లేదు, చాక్లెట్ తినట్లేదు. డయట్ లో ఉన్నాను కదా. మనకు అవసరమా చెప్పు? ఉన్నమే పావు ఫాళ్ళు ఉన్నాము. నేను అస్కరన్న చేస్తున్నామంటే ఒక లెక్క ఉన్నది. ఓకే, ఆడికి చైతన్య అన్న కూడా ఓకే. మరి నువ్వు చేసి ఏం చేద్దాం అనుకున్నావు? ఈసారి గాలి ఎగిరిపోదాం అనుకున్నావు? ఇది ఇట్లానే మెయింటైన్ చేయాలి కదా. ఇట్లనేనా? మరి అంటే పెద్ద పెద్ద క్యారెట్ కలు వాడాలంటే ఇప్పుడు ఫైటింగ్ రోల్ వచ్చింది. అప్పుడు చేసినప్పుడు ఒట్టిగా నా కొట్టి నిలబడాలి అని, కొట్టి నువ్వు కింద పడ్డావు అనుకో, జరంత కొవ్వు ఉండాలి. చెటాక్ కొవ్వు లేదు, ఏం రా నా మీదకి వస్తున్నావు అంటే ఒక చెటాకన్న ఉండాలి, అప్పుడే అందం కదా. ఇప్పుడు నాలాగా డబల్ సీన్ లేకున్నా కూడా కొంచెం ఉండాలి. బొట్టు పెట్టంగానే ముద్దుగా, గదవకు గంధమని అంటాలి కదా, బొక్కలకు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫన్లు అంటే పెళ్ళిళ్ళ సీజనే ఉన్నది మీ దాంట్లో. గంధం పెడితే కన కూడా పడదు కదా, జరంత ఉండాలి కదా ఇక్కడ ఉన్న. అప్పుడు కెమెరాకి ఇట్లా పెట్టాలి. అంటే ట్రెడిషన్ని ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిదే పెళ్ళిని? అంటే ఉంది కాబట్టి, మనకు ఉంది కాబట్టి, మన కుటుంబాలలో ఉంది, మన జీవితాలలో ఉన్నది. అందుకని అట్లా చేయాలనే మంచిగా చేసిన. మధ్యతరగతి కుటుంబాలలో పెళ్ళిళ్ళు ఎట్లా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి, అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి. అట్లా చేసిన పెళ్లి పాట మంచి అనుకున్నట్టుగానే మేము, అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుందని నమ్మినాం. అనుకున్నట్టుగానే వైరల్ అయింది పాట. అంటే ఇంటున్నప్పుడే 12 గుంజాలంటే ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే, నిజంగా అప్పట్లో అఫ్ఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతారు ఇక, పోయిరా గోవింద పోయిరావమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు. కేరంత వచ్చి ఆ చుట్టాలు పక్క ఫంటోళ్ళు అంత వచ్చి, అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని ఏడుస్తారు. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు. అంటే ఒక్క తీరుగా కాదు, పేపర్ రాసినాం, ఆర్టికల్ రాసినాం. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే వైరస్ అయింది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ ఆ పద్మవిభూషణ్ వచ్చిన 2 పేపర్లో రాశాను. ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక, ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రిక. ఫోన్ చేసిండు సారు, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలువమన్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా, గాడ్ స్క్రీన్ ప్లే టైమ్ స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు. లేకపోతే పోయి కలిసేటోడిని.